ప్రజా సంకల్పం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సచివాలయం దగ్గర ఉంది. ఈరోజు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అన్ని సర్కిళ్లలో చెరువుల కబ్జాలు జరుగుతున్నాయి. కొత్తగా హైడ్రాని తెచ్చారు, కానీ హైడ్రా అసలు చెరువుల పరిరక్షణ నుంచి కార్యాచరణ అయితే ప్రకటించలేదు, కూల్చివేతలు తెచ్చేస్తుంది. అక్రమ నిర్మాణాల్లో టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం, అదే చైర్మన్ల వాళ్ళ యొక్క అత్యుత్సాహం చాలా ఎక్కువగా ఉంది. అన్ని సర్కిల్లో జిహెచ్ఎంసీ అన్ని సర్కిళ్లలో ఈ విషయాలు అన్ని అంటే వాస్తవాలతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు వినతి పత్రం ఇచ్చాము. అన్ని వాస్తవాలతో అన్ని సర్కిల్లో, ముఖ్యంగా ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ అండ్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, చార్మినార్, వీటిలో ఉన్న అన్ని సర్కిల్ కార్యాలయాల్లో జోరుగా టౌన్ ప్లానింగ్ అవినీతి జరుగుతుంది. ఎస్, ఇది వాస్తవం. అన్ని వాస్తవాలతో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ ఆధార్కి గండిపడుతుంది. అంటే పర్మిషన్ ఒకలాగా, నిర్మాణం ఒకలాగా. ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకొచ్చినా ఏదో నామమాత్రం చర్యలు తీసుకుంటున్నారు. ఏమంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి పంపిస్తున్నారు, ఏం చర్యలు తీసుకోవట్లేదు. మరి వీరి వెనుక, ఈ అధికారుల వెనుక ఎవరో పెద్ద అస్త్రమే ఉంది. అస్త్రం కూడా ఎవరో బయటపడాలి. అందరూ వీళ్ళకి రాజకీయ నాయకుల ప్రోత్సాహం చాలా ఉంది. అందరూ బయటకు రావాలా, అందరి మీద చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారని. ఎందుకంటే తను మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు తక్షణమే అంటే అధికారులందరి మీద విచారణ చేపట్టాలని మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేశాము. అప్పట్లో కృష్ణమోహన్, సచివాలయం.